మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయస్కాంత అభివాహం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పర్ యూనిట్ ఏరియా. ఏదైనా ఒక బార్ మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ భౌగోళిక ఉత్తర ధ్రువం చూసే విధంగా ఒక డ్రాయింగ్ కాగితంపై ఉంచి బార్ మ్యాగ్నెట్ ఉత్తర ధ్రువం చివర ఒక కంపాస్ను ఉంచి అది చూపే అనువర్తనాలను కలుపుతూ పోతే ఏర్పడే ఊహారేఖను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ లేదా అయస్కాంత బలరేఖ అంటారు. ఇటువంటి బలరేఖలు స్పెసిఫిక్ ఏరియా గుండా ప్రయాణించును. క్యాపిటల్ ఏ వైశాల్యం గుండా ప్రసరించే బలరేఖల సంఖ్య పై అయితే యూనిట్ ఏరియా గుండా ప్రసరించే బలరేఖల సంఖ్య అయస్కాంత అభివాహం అగును. నార్మల్ డైరెక్షన్ ఆఫ్ ద యూనిట్ ఏరియా. ప్రమాణ వైశాల్యానికి లంబంగా ప్రసరించే బలరేఖలు అవిచ్ఛిన్నంగా ఉండి క్లోజ్డ్ లూప్లను ఏర్పరిచే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ల గ్యాసియస్ సర్ఫేస్లను పరిశీలిస్తే సర్ఫేస్ని వదిలిపోతున్న అయస్కాంత క్షేత్ర రేఖల సంఖ్య దానిలోకి ప్రవేశించే రేఖలతో సంతులనం చేయబడును. ఈ రెండు ఉపరితలాలకు నికర అయస్కాంత అభివాహం 0 అగును. క్లోజ్డ్ సర్ఫేస్ S కు చెందిన ఒక చిన్న వైశాల్య స్వల్పాంశ సదిశ డెల్టా S ను తీసుకుంటే డెల్టా S ద్వారా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని డెల్టా పై B B ఇంటూ డెల్టా S గా నిర్వచిస్తాము. ఇచట డెల్టా S వద్ద ఉన్న క్షేత్రం B S అనే అల్పాంశ వైశాల్యాలుగా విభజిస్తే ప్రతి ఒక్కదాని గుండా ఉండే అభివాహం కనుగొని నికర అభివాహాన్ని లెక్కిస్తే పై B సిగ్మా B ఇంటూ డెల్టా S 0. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మ్యాథ్ ఫార్ములా. అయస్కాంత అభివాహ సూత్రం. ఏ వైశాల్యం గుండా ప్రసరించే బలరేఖల సంఖ్య పై అయితే యూనిట్ ఏరియా గుండా ప్రసరించే బలరేఖల సంఖ్యను అభివాహ సాంద్రత లేదా అయస్కాంత ప్రేరణ అంటారు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పై బై ఏ లేదా B పై బై ఏ. S వైశాల్యం గల తలాన్ని ds వైశాల్యం గల అల్పాంతరాలుగా విభజిస్తే ప్రతి రేఖ గుండా ప్రసరించే d పై B ఇంటూ ds అగును. మొత్తం తలం గుండా ప్రసరించే ఫ్లక్స్ పై ఇంటిగ్రేషన్ B ఇంటూ ds అగును. ఆర్ d పై BDS లేదా పై ఇంటిగ్రేషన్ B ds cos θ. కేస్ స్టడీస్. ప్రత్యేక సందర్భాలు. అల్పాంశ వైశాల్యం మరియు అయస్కాంత అభివాహ సాంద్రతలు ఒకదానికొకటి ప్యారలల్ గా ఉంటే θ 0 కనుక cos θ 1 అనగా ఫ్లక్స్ మాక్సిమం అగును. లెస్ ఏరియాస్ మరియు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సాంద్రతలు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటే θ 90 డిగ్రీస్ కనుక cos 90 0 అనగా ఫ్లక్స్ 0 అగును. బయోట్ సవర్ట్ నియమం. బయోట్ సవర్ట్ లా. L పొడవు కలిగిన క్యారియర్ గుండా I కరెంట్ ప్రవహిస్తోంది అనుకుంటే ఆ క్యారియర్లో dl అనేది అత్యల్ప లెంత్ అనుకుంటే అల్పాంశం నుండి స్మాల్ r దూరంలో P బిందువును ఊహిస్తే స్మాల్ r dl ల మధ్య కోణం θ అగును. లెస్ ఏరియా గుండా ప్రవహించే కరెంట్ IDL అయితే P బిందువు వద్ద ఏర్పడే అయస్కాంత ప్రేరణ dB అగును. ఈ విధంగా ఏర్పడే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ dB విద్యుత్ ప్రవాహానికి అల్పాంశ పొడవుకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్లోను R మరియు dl ల మధ్య కోణం యొక్క సైన్ విలువకు ప్రపోర్షనల్లోనూ ఉండును. మధ్య దూర వర్గానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉండును. dB ప్రపోర్షనల్ టు dl sin θ, dB ప్రపోర్షనల్ టు 1/r² or dB ప్రపోర్షనల్ టు IDL sin θ by r² or dB μ0/4π into IDL sin θ by r². dB μ0/4π IDL into r by r³. దీనినే బయోట్ సవర్ట్ నియమం అంటారు. బయోట్ సవర్ట్ నియమంలో సందర్భాలు, సంబంధాలు. కేస్ స్టడీ అండ్ రిలేషన్ ఇన్ బయో సవర్ట్ లా. L పొడవు గల వాహకంలో dl పొడవు గల అల్పాంశాన్ని ఊహిస్తే దాని గుండా ప్రవహించే కరెంట్ I అయితే అల్పాంశం పొడవు నుండి r దూరంలో P అనే బిందువును ఊహిస్తే అల్పాంశం పొడవు బిందువుల మధ్య కోణం θ అయితే అల్పాంశ పొడవు వల్ల P బిందువు వద్ద ఏర్పడే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంశాలపై ఆధారపడును. A
dB ప్రపోర్షనల్ టు I. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎలక్ట్రిక్ కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉండును. బి dB ప్రపోర్షనల్ టు DL. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అల్పాంశ పొడవుకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉండును. సి dB ప్రపోర్షనల్ టు సైన్ థీటా. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ R మరియు DL మధ్య కోణం సైన్ విలువకు ప్రపోర్షనల్లో ఉండును. డి dB ప్రపోర్షనల్ టు 1/r². మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అల్పాంశ పొడవు నుండి బిందువు ఉండే దూరం వర్గానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉండును. వృత్తాకార తీగ చుట్ట వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్ర బలం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్. స్మాల్ a వ్యాసార్థం గల తీగ చుట్ట గుండా I కరెంటు ప్రవహిస్తుంటే తీగ చుట్ట కేంద్రం నుండి కొంత దూరంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుగొనుటకు తీగ చుట్టపై అల్పాంశ పొడవు DLని ఊహిస్తే, తీగ చుట్ట కేంద్రం నుండి x దూరంలో P అనే బిందువును ఊహిస్తే P బిందువు వద్ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కనుగొనవలెను. వృత్తాకార తీగ చుట్టపై అల్పాంశం DL వలన P వద్ద ఏర్పడే ప్రేరణ dB = μ0/4π IDL sin θ/r². ఇచట θ = 90 degrees, అనగా DL R ల మధ్య కోణం 90 degrees. Therefore dB = μ0/4π IDL/r². P బిందువు వద్ద ప్రేరణను రెండు లంబాంశాలుగా విభజిస్తే అవి dB cos π మరియు dB sin π అగును. ఇచట లంబ దిశలో ఉండే dB cos πను నిర్లక్ష్యం చేసి dB sin πను మాత్రమే తీసుకుంటే B = ఇంటిగ్రల్ dB sin π అగును. B = ఇంటిగ్రల్ μ0/4π IDL/r² sin π. B = μ0/4πr² ఇంటిగ్రల్ IDL sin π. sin π a/r మరియు r = a² + x²⁴/1/2. Therefore B = μ0/4πr² ఇంటిగ్రల్ IDL a/r. That is equal to μ0IA/4πr³ ఇంటిగ్రల్ DL. కానీ ఇంటిగ్రల్ DL = తీగ చుట్ట పరిధి కనుక that is equal to 2πr. B = μ0IA/4πa²x²⁵ 2πa. B = μ0Ia²/2 a²+x²⁵ తీగ చుట్టలో ఉండే చుట్ల సంఖ్య n అయితే B = μ0NIA²/2 a²+x²⁵ బిందువు P సెంటర్ ఆఫ్ సర్కిల్ వద్ద ఉంటే x = 0 కనుక B = μ0NIA²/2 a²⁵. B = μ0NI/2a. ఆంపియర్ నియమం, ఆంపియర్స్ లా. ఒక క్లోజ్డ్ సర్క్యూట్ యొక్క అయస్కాంత క్షేత్ర పురరేఖ సమాకలనాన్ని ఆ సంవృత వలయం గుండా ప్రవహించే విద్యుత్కు μ0 రెట్లుండును. దీనిని సౌష్ఠవ విద్యుత్, దీనిని సిమ్మెటిక్ కరెంట్ ఫ్లో వలన ఏర్పడే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుగొనుటకు ఉపయోగిస్తారు. L పొడవు ఉన్న వాహకం గుండా I కరెంట్ ప్రవహిస్తుంటే వాహకం మధ్య బిందువుకు పెర్పెండిక్యులర్గా r దూరంలో P అనే బిందువును ఊహిస్తే వాహకం వల్ల బిందువు వద్ద ఏర్పడే ఫీల్డ్ ఇంటెన్సిటీ B అనుకుంటే R వ్యాసార్థంతో వృత్తాకార మార్గాన్ని ఊహిస్తే P వద్ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బయోట్ సవర్ట్ లా నుండి B = μ0I/2πr. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. వృత్తాకార మార్గంపై P బిందువు వద్ద DL అల్పాంశాన్ని ఊహిస్తే DL వల్ల ఏర్పడే ప్రేరణ ఇంటిగ్రేషన్ B DL అగును. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ B DL cos θ. θ = 0 అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు B ఇంటిగ్రల్ DL. ఇంటిగ్రల్ B ఇంటూ DL ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ 2πr. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. వృత్త పరిధి ఈజ్ ఈక్వల్ టు 2πr. ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ నుండి ఇంటిగ్రల్ B DL ఈజ్ ఈక్వల్ టు μ0I/2πr ఇంటూ 2πr. ఇంటిగ్రల్ B DL ఈజ్ ఈక్వల్ టు μ0I. సాలినాయిడ్ మరియు టారాయిడ్ల విద్యుత్ అయస్కాంత ప్రేరణ. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఆఫ్ ఏ సాలినాయిడ్ అండ్ టారాయిడ్.
వ్యాసార్థాలతో పోలిస్తే పొడవు ఎక్కువగా ఉన్న సాలినాయిడ్ను పొడవైన సాలినాయిడ్ అంటారు. వ్యాసంతో పోలిస్తే అధికమైన పొడవు కలిగిన ఒక సాలినాయిడ్ గుండా I0 విద్యుత్ ప్రవహిస్తోంది అనుకుంటే సాలినాయిడ్కు బయట ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలి విలువ కంటే తక్కువ. సాలినాయిడ్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూనిఫామ్గా ఉండును. సాలినాయిడ్లో ఒక చుట్టలో ఉండే భాగంలో ABCD అనే దీర్ఘచతురస్రాకారపు భాగాన్ని తీసుకుంటే దీర్ఘచతురస్రంలోని భుజం AB సాలినాయిడ్ అక్షానికి ప్యారలల్గా ఉండును. సైడ్ BC మరియు ADలు అక్షానికి చాలా దూరంలో ఉంటే సైడ్ CD విలువను నెగ్లెక్ట్ చేయవచ్చు. అనంతమైన పొడవుగల సాలినాయిడ్లో ABలు ఏకరీతిగా ఉండును. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దిశ BD మరియు ACలకు లంబంగా ఉండును. యాంపియర్ లా నుండి ఇంటిగ్రల్ ABCD B into DL is equal to mu naught I. This is first equation. Integral ABCD B into DL is equal to integral A to B B into DL plus integral B to C B into DL plus integral C to D B into DL plus integral D to A B into DL. BC మరియు DAలు మ్యాగ్నెటిక్ ఇండక్షన్కు లంబ దిశలో ఉండును కనుక ఇంటిగ్రల్ B ఇంటూ DL ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ A టు B BDL cos 90 ప్లస్ ఇంటిగ్రల్ B టు C BDL cos 90 ప్లస్ ఇంటిగ్రల్ C టు D BDL cos 90 ప్లస్ ఇంటిగ్రల్ C టు D BDL దట్ ఈజ్ ఈక్వల్ టు B ఇంటిగ్రల్ DL ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 ఇంటిగ్రల్ ABCD B ఇంటూ DL ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ X. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. అక్షం పొడవు AB ఈజ్ ఈక్వల్ టు X కనుక సాలినాయిడ్లో యూనిట్ లెంత్కు ఉండే చుట్ల సంఖ్య N అయితే X పొడవుకు ఉండే చుట్ల సంఖ్య NX అగును. ప్రతి చుట్ట గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం I0 అయితే సాలినాయిడ్ గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం I ఈజ్ ఈక్వల్ టు NX I0. దిస్ ఈజ్ థర్డ్ ఈక్వేషన్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ నుండి Bx ఈజ్ ఈక్వల్ టు mu naught NX into I0, B is equal to mu naught N I0. టోరాయిడ్ పొడవైన సాలినాయిడ్ను వృత్తాకారపు రింగుగా మలిస్తే టోరాయిడ్ ఏర్పడును. దీని గుండా ప్రవహించే విద్యుత్ I0. ఏదైనా బిందువు వద్ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వృత్తాకారపు రింగుకు స్పర్శరేఖా దిశలో ఉండును. టోరాయిడ్ R వ్యాసార్థంతో P అనే బిందువును తీసుకొని వృత్తాకారంగా మలిస్తే యాంపియర్ లా నుండి ఇంటిగ్రల్ B ఇంటూ DL ఈజ్ ఈక్వల్ టు mu naught I. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. వృత్తం గుండా ప్రవహించే విద్యుత్ I అనుకుంటే ఇంటిగ్రల్ B ఇంటూ DL ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ 2πr. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. కానీ I ఈజ్ ఈక్వల్ టు N I0. దిస్ ఈజ్ థర్డ్ ఈక్వేషన్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ నుండి B ఇంటూ 2πr ఈజ్ ఈక్వల్ టు mu naught N I0. B ఈజ్ ఈక్వల్ టు mu naught by 2π ఇంటూ N I0 by R. Therefore B is equal to mu naught N I0 by L. ఇక్కడ L is equal to 2πr కనుక